హలో ఆల్, మనకు తెలుసు గ్రూప్స్ కానివ్వండి, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కానీ చాలా టఫ్. సో అలాంటి గ్రూప్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1లో 87 పోస్టులు, చాలా తక్కువ పోస్టులలో ర్యాంక్ సాధించిన వాళ్ళు చాలా తక్కువ ఉండే. ద పర్సంటేజ్ వాస్ వెరీ లెస్. అందులో మన ముందు ఇప్పుడు ఇద్దరు ఆఫీసర్స్ ఉన్నారు. ఒకరేమో ఉదయ్ శంకర్, ఎవరైతే మన అసిస్టెంట్ స్టేట్ ట్యాక్సెస్ ఉంటుందన్నమాట. ఇంతకుముందు మనం సిటీఓ అనేవాళ్ళం, ఇప్పుడు అసిస్టెంట్ స్టేట్ ట్యాక్సెస్ అంటున్నాము. అందులో క్రాక్ చేశారు. రెండోదేమో సుజిత్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, అంటే మొత్తం ద ప్రొహిబిషన్ లిక్కర్ మొత్తం కూడా ఉండేటటువంటి డిపార్ట్మెంట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్. సో చాలా సంతోషం అండి మీకు ర్యాంక్స్ రావడము. చాలా కష్టమైనటువంటి, ఎంతైనా గ్రూప్స్ అనేది నేను కూడా ఒక ప్రిపేర్ అయినా కాబట్టి చాలా టఫెస్ట్ ఎగ్జామ్. కానీ అందరికీ మనకి రెండు విషయాలు తెలుస్తుంది. ఒకటేమో ఉదయ్ శంకర్ దగ్గరనేమో కన్సిస్టెన్సీ, అండ్ సుజిత్ దగ్గరనేమో ఎఫర్ట్. అంటే ఒక 10 సంవత్సరాలు పెట్టే ఎఫర్ట్ మనం 2 సంవత్సరాలు ఎఫర్ట్ పెట్టామంటే ఖచ్చితంగా సక్సెస్ పొందుతామని చూపెట్టడము. సో ఫస్ట్ ఉదయ్ శంకర్, నీది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, నువ్వు నాకు ముందు నుంచి తెలుసు. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మీరు యూపీఎస్సీ ప్రయాణం ఉంది, ఏపీపీఎస్సీ 3 సార్లు మెయిన్స్ రాశారు. నాకు తెలుసు 20 lakhs per annum ప్యాకేజ్, అంత పెద్ద ప్యాకేజ్ 20 lakhs per annum. అది కూడా పక్కన పెట్టి రిజైన్ చేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యారు. సో ఎందుకు ఇంత రిస్క్ చేయాలనిపించింది? సింపుల్ సార్, నేను చదువుకున్న స్కూల్ గవర్నమెంట్ స్కూల్, నేను పెరిగిన వాతావరణం వెరీ రిమోట్ విలేజ్, అండ్ మా ఫాదర్ ఆర్మీ బ్యాక్డ్రాప్, ఇవన్నీ ఈ పెరిగిన వాతావరణం వల్ల చిన్నప్పటి నుంచి సొసైటీకి ఏదైనా గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అన్నట్లుగా అది ఒకటి ఉండేది చిన్నప్పటి నుంచి. బట్ మేబీ నేను వచ్చిన వాతావరణం నుంచి అవేర్నెస్ కొంచెం తక్కువ ఉండేది సార్. ఇనిషియల్గా ప్రాసెస్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలుసుకునేటప్పుడు నెల్లూరు జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి 100 kilometers దూరం దుత్తులూరు అని ఒక ఊరు ఉంటుంది సార్, అక్కడ. సో అవేర్నెస్ నాకే నేను ఒక ఇది ఉంది ఎగ్జామ్ తెలుసుకుని వచ్చేలోపు నాకు ఇనిషియల్గా వచ్చినప్పుడు 2 years వేస్ట్ అయిపోయింది. ఆ తర్వాత నేను కొన్ని గవర్నమెంట్ జాబ్స్ రాసాను, వచ్చాయి. బట్ అప్పుడున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్కి జాయిన్ అవ్వడం. ఆల్రెడీ మీ గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి, ఏమేమి వచ్చాయి? అప్పుడు బ్యాంక్ పీఓ, తర్వాత బ్యాంక్ పీఓ, సెంట్రల్ గవర్నమెంట్లో బ్యాంక్ పీఓ వచ్చింది, ఆర్ఆర్బీలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. అండ్ అప్పుడు యంగ్ మైండ్, కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది. సో మళ్ళీ రాయించావు అన్నట్లుగా యూపీఎస్సీ రాస్తుండే. తర్వాత ఏపీఎస్సీ పడ్డప్పుడు ప్యారలల్గా 2 ప్రిపేర్ అవుతున్నా. ఎక్కువ మెయిన్స్ పట్టింది, బట్ ఫస్ట్ ఇంటర్వ్యూనే ఇప్పుడు ఇచ్చాను. ఫస్ట్ ఇంటర్వ్యూలోనే ఏపీఎస్సీ మంచి సర్వీస్ వచ్చింది, అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్సెస్. సో ఐ బిలీవ్ పర్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ సార్. ఇంటెలిజెన్స్ చాలామందికి, నాకు కూడా చాలా అకాడమిక్స్ చాలా స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ చాలా ఉంటుంది. మేబీ ప్రీవియస్ అటెంప్ట్స్లో మైనర్ డిసిప్లిన్ ఏమైనా తగ్గి ఉండొచ్చు. ఇప్పుడు కంప్లీట్గా ఒక 2 years ఎగ్జామ్కి పెట్టి, ఈవెన్ నేను కార్పొరేట్ వర్క్ చేస్తున్నప్పుడు చాలా సోషల్ మీడియా విపరీతంగా వాడేది, బాగా ఎంజాయ్ చేసేది లైఫ్ని. ఈ 2 years అన్నీ అన్ఇన్స్టాల్ చేసి కూర్చొని ఒక ప్లాన్డ్గా డే టు డే షెడ్యూల్ వైజ్ వెళ్తే వర్కౌట్ అవుతుందా లేదన్నట్లు ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీద అనమాట. ఈరోజు ఇది చేస్తున్నాం, సో అదే కంటిన్యూస్గా చేయగలమా లేదన్నట్టు డైలీ, వీక్లీ, మంత్లీ ప్లాన్స్ పెట్టుకుంటూ చేసి ఈసారి సక్సెస్ వచ్చింది. సో చాలా మంచి మాట చెప్పారు ఉదయ్ శంకర్. ఏంటంటే నాన్నగారు ఆర్మీలో ఉన్నారని, అంటే బ్లడ్లోని పేట్రియాటిజం ఉంది. సో నాన్ననేమో బార్డర్లో పనిచేస్తున్నారు, మీరేమో ప్రజల కోసం పనిచేస్తున్నారు. సో దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని నాన్న దేశాన్ని కాపాడారు, మీరేమో ప్రజల కోసం చేస్తున్నారు. ఖచ్చితంగా గొప్ప విషయం. నాన్నగారు ఎలా ఫీల్ అయ్యారు? ఎందుకంటే ఈజ్ అన్ ఆర్మీ మెన్. సార్ ఫస్ట్ చాలా ఎక్కువ ఇయర్స్ జర్నీ కాబట్టి రిలీవ్డ్ సార్. అందరూ వస్తుంది అని తెలుసు, బట్ ఎవ్రీ ఇయర్ లేట్ అవుతుందని. ఎందుకంటే ఎవరిని అడిగినా మీ అబ్బాయికి వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు, పల్లెటూరులో తక్కువ మంది జనాలే ఉంటారు కాబట్టి వస్తుంది అని నమ్మిన వాళ్ళే. బట్ ఎందుకో లేట్ అవుతుంది. ఈసారి వచ్చినప్పుడు మా మదర్, ఫాదర్, ఇంట్లో అక్క, తమ్ముడు ఉంటారు. ఇల్లే కాకుండా ఊర్లో ఉండే ఆల్మోస్ట్ చాలామంది వాళ్ళ ఇంట్లో వచ్చినట్లుగా ఫీల్ అవుతున్నారు సార్. అది ఊరికి రీసెంట్గా వెళ్ళినప్పుడు అర్థమైంది అనమాట. ఓకే, ఒక చిన్న ఊరి నుంచి అచీవ్ చేస్తే అందరికీ చాలా హ్యాపీనెస్ ఉంటుంది. మేబీ ఒక 1-2% నెగిటివ్ మైండ్ సెట్ ఉండొచ్చు, కానీ నా చుట్టూ ఎక్కువ మంది పాజిటివ్ పీపుల్ ఉండడం వల్ల సస్టైనబుల్టీ ఎక్కువ రోజులు చదవగలిగా అనిపించింది. వెరీ గుడ్. మీ ఊర్లో మొదటి గ్రూప్ 1 ఆఫీసరా మీరు? వెరీ గుడ్. మీ ఊరు మొత్తానికి మొట్టమొదటి గ్రూప్ 1 ఆఫీసర్ ఉదయ్ శంకర్ అనమాట. వెరీ చాలా మంచి విషయం చెప్పారు. ఇప్పుడు విద్యార్థులు, ఇప్పుడు ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం కదా ఉదయ్. ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఆ మోటివేషన్, ఆ ఇన్స్పిరేషన్, ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అంటే మన దగ్గర ఏం క్వాలిటీస్ ఉండాలి? ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాళ్ళు జెన్జీ టైప్, అంటే త్వరగా అయిపోవాలని. మరి ఇలాంటి ఎగ్జామ్స్కి టైం అవసరం. మీకు ఎలా అయింది? ఒక విద్యార్థి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక ఆస్పిరెంట్? సార్ ఫస్ట్ థింగ్ ఐ బిలీవ్ డిసిప్లిన్ సార్. ఏ పని ఉన్నా సరే కన్సిస్టెంట్గా రోజుకి ఇన్ని అవర్స్ అని చదవాలి, మినిమం 4 hours చదవగల. ఎగ్జామ్ వచ్చినప్పుడు స్ట్రెచ్
4 to 8, 8 నుంచి 12 ఎగ్జామ్ దగ్గరలో మినిమం 4 hours కానీ చదవగలిగితే డైలీ, మనం ఈవెన్ ఒక మూవీ ప్లాన్ ఉంది, ఫంక్షన్ ప్లాన్ ఉందని ఏదన్నా ఉన్నా సరే ఒక 4 hours కానీ చదవగలిగితే దట్ డిసిప్లిన్ విల్ లీడ్ టు గుడ్ రిజల్ట్ సార్. అంటే ఈ రోజు వదిలేసి ఒక వారం రోజులతో మళ్ళీ స్టార్ట్ చేస్తే ఈ ఫీల్డ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే Day 1 చదివింది Day 7 మళ్ళీ ఫ్రెష్గా అనిపిస్తుంది. మనం అదే 7 days గ్యాప్ తీసుకుని ఫ్రెష్ స్టార్ట్ చేస్తే మళ్ళీ కొత్తగా చదివినట్లుంటుంది. సో కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. రోజు కొంచెం చొప్పున చదవాలి. అండ్ ఈ ప్రిపరేషన్తో పాటుగా ఐ బిలీవ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా యూజ్ అవుతుంది. ఎనీ ఎగ్జామ్, మనం ఏ ఎగ్జామ్ రాస్తున్నా దాని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇంకా మార్కెట్లో కానీ లేదంటే ఏదైనా ఇన్స్టిట్యూట్లో టెస్ట్ సిరీస్ కానీ జాయిన్ అయితే ప్రాక్టీస్ క్వశ్చన్స్. నేను ఎప్పుడు బిలీవ్ చేసేది అదే సార్, లైక్ సిలబస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఈ 3 కానీ తరువుగా కానీ ఉంటే ఎనీ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. ఈ ఏపీపీఎస్సీ లాంటి ఎగ్జామ్లో వీటన్నిటితో పాటు కన్సిస్టెంట్గా కానీ వర్క్ చేస్తే ఖచ్చితంగా వన్ డే ఆర్ అదర్ డే, కొంతమందికి చాలా అర్లీ స్టేజెస్లో వస్తుంది బికాస్ ఆఫ్ దైర్ ఫోకస్. ఇనిషియల్ రాగానే 1 year కానీ ఎఫర్ట్ పెడితే వచ్చేస్తుంది. లేట్ అయిపోద్ది ఇంకా చిన్న రీజన్స్ వల్ల, ఈవెన్ ఇఫ్ యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ ఆల్సో ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు. సో కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ సార్ ఓవరాల్గా. వెరీ గుడ్. సుజిత్, నేనేమని విన్నాను అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 18, 19, 20 monthsలోనే క్రాక్ చేశారు ఈ ఎగ్జామ్. అంటే అంత త్వరగా, అంటే ఒక 18 months, 19 monthsలోనే మీకు సర్వీస్ వచ్చింది. అది కూడా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ Group 1 ఆఫీసర్ పోస్ట్. అంత తక్కువ టైంలో ఎలా క్రాక్ చేయగలిగారు? వీటికి నా మెయిన్ సక్సెస్ వచ్చేసరికి ఫస్ట్ నాకు ఫైనాన్షియల్గా కానీ ఇంట్లో ప్రెషర్ కానీ అసలు ఏది లేకుండా నా ఫోకస్ అంతా ప్రిపరేషన్ పెట్టడానికి ఇంట్లో నుంచి చాలా సపోర్ట్ ఉంది సార్. పేరెంట్స్ ఇద్దరు టీచర్స్ అయ్యేసరికి ఫైనాన్షియల్గా ఏమి ఇబ్బంది లేదు, నువ్వు ఎంత టైం అయినా తీసుకో అని ఒక సపోర్ట్ ఉండేసరికి పేరెంట్స్ నుంచి అది ఉండడం చాలా అవసరం ఇప్పుడు ప్రిపరేషన్లో. ఎందుకంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్ మన ప్రిపరేషన్లో ఇలాంటి థాట్స్ ఏమి ఉండకూడదు. ఫైనాన్షియల్ ఏం చేయాలి, నాకు జాబ్ రావాలి, లేదా నా ఫ్రెండ్స్ జాబ్ వస్తుంది నాకు లేదు, ఇలాంటి ఆలోచనలు ఉంటే ప్రిపరేషన్లో చాలా కష్టం అయిపోయింది సార్. నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఆ సపోర్ట్ రావడం కానీ నా ఫ్యామిలీ నుంచి రావడము, అది నాకు వన్ ఆఫ్ ద మెయిన్ ప్లస్ పాయింట్స్ సార్. నెక్స్ట్ ప్రిపరేషన్కి వచ్చేసరికి నేను నా ఫైనల్ ఇయర్ నుంచే నేను ప్రిపరేషన్ వీడియో స్టార్ట్ చేయడం, నా సిలబస్ కంప్లీట్ చేయడం స్టార్ట్ చేశాను సార్. సో నేను ఇక్కడికి వచ్చిన 6 monthsలోనే సిలబస్ కంప్లీట్ చేసేసి రివిజన్ స్టార్ట్ చేద్దాం అన్న ఆలోచనతోనే ఎక్కువ టైం కూర్చొని నా ఫస్ట్ 1 year ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపరేషన్కి ఇచ్చేసి, అంటే మనకి ఏమైందంటే ఫస్ట్ ఇయర్లో ఆ కుతూహలం ఉంటుంది సార్, కొత్తది నేర్చుకుంటున్నామని ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అప్పుడేం డీవియేషన్స్ అవ్వకుండా, డిస్ట్రాక్ట్ అవ్వకుండా మనం కానీ ప్రిపరేషన్ మీద పెట్టగలిగితే మన నాలెడ్జ్ అప్పుడే ఒక 70% వచ్చేసింది సార్. ఎవరికైనా ప్రిపరేషన్లో రివిజన్ చేయడం అనేది చాలా కష్టం సార్. ఎవరికైనా ఎంత టాపర్కైనా రివిజన్ చేయడం చాలా కష్టం. సో అప్పుడు డిమోటివేట్ అవ్వకుండా, ఏం కాదు అందరూ అలానే చదువుతారు, మనం కూడా కొద్దిగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి చదివిన 4 hours అయినా కొద్దిగా సిన్సియర్గా చదివి ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉన్న ప్రిపరేషన్ అంతా చదువుతా ఫస్ట్ ఇయర్ బాగా ఫోకస్ చేసి సిలబస్ కంప్లీట్ చేయగలిగితే మనకి నెక్స్ట్ ఎన్ని ఇయర్స్లో మనం ప్రిపరేషన్లో ఉన్నా ఆ ఫస్ట్ ఇయర్ చదివిన సిలబస్ ఆ నాలెడ్జ్ అనేది మనం త్రూఅవుట్ క్యారీ అయ్యింది సార్. ఓకే. ఈ ఆన్సర్ రైటింగ్ అనేది నిజంగా అంత ఇంపార్టెంటా? ఈ Group 1 సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్కి ఒక ఆన్సర్ రైటింగ్ చేస్తే మనం ఎలా చేయాలి? ఎస్ సార్, ఇప్పుడు మనకి మోర్ వెయిటేజ్ Group 1లో కానీ యూపీఎస్సీలో కానీ ఆన్సర్ రైటింగ్ మీద డిపెండ్ అవుతుంది సార్. మనం లిస్ట్లో ఉండాలి అంటే మెయిన్ ఆన్సర్ రైటింగ్ మీద చాలా పట్టు ఉండాలి. సో ఆన్సర్ రైటింగ్ అనేది ఓన్లీ నాలెడ్జ్ మన మీద ఎక్కువ బుక్స్ చదివితేనో ఇలా వచ్చేది కాదు సార్. డైలీ కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేయాలి. ఆన్సర్ రైటింగ్ టైం మేనేజ్మెంట్ చూసుకోవాలి. ఇంకొకటి ఆన్సర్ మనం ఎలా స్ట్రక్చర్ చేస్తున్నాం అనేది, మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందనే దానికన్నా మనం ఎంత ప్రెజెంట్ చేస్తున్నాం, ఎలా ప్రెజెంట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అయింది సార్. సో మనం ప్రెజెంట్ చేసే ప్రతి పాయింట్కి ఒక డేటా కానీ ఒక ఎగ్జాంపుల్ కానీ యాడ్ చేసి కరెక్షన్ చేసే వాళ్ళకి ఒక అట్రాక్ట్ చేయగలిగితే మనం వాళ్ళని మార్క్స్ ఫెచ్ చేయొచ్చు సార్. సో మెయిన్ నేను ఫోకస్ చేసిందల్లా డేటా పైన, రీసెంట్ ఈవెంట్స్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ పేపర్ నుంచి ఆ ఎగ్జామ్ 3 months పేపర్ చూసి ఎక్కడైతే డేటా రాయగలనో ఆ డేటా పాయింట్స్ అన్ని ఒక పేపర్లో రాసుకొని మెయిన్ ఫోకస్ అంతా డేటా ఒక 10 to 15 pages డేటా చదువుతూ ఉంటాను సార్ కన్సిస్టెన్సీగా. సో ఏ పేపర్లో, ఏ జిఎస్ పేపర్లో కానీ ఏ ఎస్ఏ పేపర్లో కానీ ఎక్కడైనా రిలేటెడ్ ఉమెన్ టాపిక్ వస్తే ఉమెన్ టాపిక్ అంతా నా దగ్గర డేటా ఉంటుంది సార్. సో ఈచ్ పాయింట్కి దానికి సబ్స్టెన్షియేట్ చేసి కొద్దిగా రాయడం వల్ల కొద్దిగా మార్క్స్ ఇంకా ఎక్కువ ఫెచ్ అయ్యాయని అనుకుంటున్నాను సార్. ఇంకోటి సుజిత్, 18 monthsలో క్రాక్ చేసావు అంటే ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేసావు. కొందరికి 3-4 attempts పడుతుంది, కొంచెం టైం పడుతుంది. సో వెరీ ఫస్ట్ అటెంప్ట్ 18 నెలల్లో క్లియర్ చేసావు కాబట్టి అంటే ఎంత ఎఫర్ట్ పెట్టావు, రోజుకి ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యావు, అంటే ఇది ఒకటే పని చేసేవాళ్ళ మీరు ఎలా అన్నట్టు? సార్ నేను ఫస్ట్ నా సిలబస్ యూపీఎస్సీకి స్టార్ట్ చేశాను సార్. సో యూపీఎస్సీకి నా February ప్రిలిమ్స్ స్టార్ట్ అయ్యేసరికి నా సిలబస్ కంప్లీట్ చేసుకున్నాను. సో అప్పుడు మార్నింగ్ ఈవినింగ్ రోజు కూర్చొని అన్ని క్లాసెస్ కంప్లీట్ అయ్యేటట్టు ప్రిలిమ్స్ కన్నా ముందే సిలబస్ కంప్లీట్ చేసుకోవడం వల్ల, అండ్ నేను మెయిన్ యూపీఎస్సీ కోసం సిలబస్ కంప్లీట్ చేశాను.
అదృష్టం అని గ్రూప్ 1 అప్పుడే పడ్డాము. సో దానికి కూడా సిలబస్ కవర్ అయింది సార్, ప్రిలిమ్స్ వరకు సిలబస్. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను, బికాస్ మంచి ఆపర్చునిటీ యూజ్ అయింది అనే మెయిన్స్ యూపీఎస్సీకి కూడా అలవాటు అయింది ఆన్సర్ రైటింగ్ అని చెప్పి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల పోస్ట్పోన్ అవ్వడము. సో అప్పుడు కూడా నేను అంటే డిమోటివేట్ అవ్వకుండా వేరే ఎగ్జామ్స్ ఆల్టర్నేటివ్స్ చూద్దామని ఎస్ఎస్సి లాంటి సెంట్రల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను. ఎస్ఎస్సి ఒక 2 అటెంప్ట్స్ ఇచ్చాను ఈ ప్రిపరేషన్ గ్యాప్లో, యూపీఎస్సీ ఒక అటెంప్ట్ ఇచ్చాను. సో అలా నా సర్కిల్లో ఉండే ఎగ్జామ్స్ రాసుకుంటూ ప్రిపరేషన్లో అంటే ఎగ్జామ్ ఉన్నప్పుడు గ్రూప్ 1 రాయడము, మిగతా టైంలో వేరే ఎగ్జామ్స్ అయినా ప్రిపేర్ అవుతూ ఎప్పుడు ప్రిపరేషన్లోనే ఉన్నాను సార్. సో దానివల్ల నాకు ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా కానీ డిలే అవ్వకుండా ఇబ్బంది లేకుండా క్యాచ్ చేశాను. వెరీ గుడ్. ఎన్ని గంటలు చదివారండి? ఫస్ట్ ఇయర్ మాత్రం 10 hours దా చదివింటాను సార్. బట్ ఒకసారి సిలబస్ కంప్లీట్ అయ్యాక ఎవరికైనా చదవడం చాలా కష్టమైంది సార్. నేను ఆన్ యావరేజ్ 6 hours కన్నా ఎక్కువ చదివిన్నాను సార్. ఎగ్జామ్ అప్పుడు మళ్ళీ ప్రిపరేషన్ అవర్స్ పెరుగుద్ది సార్. బట్ ఆ ఎగ్జామ్ అప్పుడు చెప్పే అవర్స్ మామూలుగా ప్రిపరేషన్లో లైక్ ఇప్పుడు June to December అంతే చదువుతారు అనుకుంటే అది కాదు సార్. June to December మోస్ట్లీ 5 to 6 hours కన్నా ఎక్కువసేపు చదవలేము సార్ ఎగ్జామ్. బట్ ఆ 5 to 6 hours అన్న కన్సిస్టెన్సీ కూర్చొని ఆ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయగలిగితే ఎగ్జామ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా 6 hours మళ్ళీ 8 hours 9 hours చేయగలం సార్. సో మనకి ఓన్లీ తక్కువ అవుతుంది, అరే 4 hours అవుతుందని బాధపడకుండా అదైనా వీలైనంత వరకు పెంచడము, లేదా 4 hours అవుతుంటే అదన్నా ప్రిపరేషన్ నీట్గా కన్సిస్టెన్సీగా ఫోకస్డ్గా చేయగలిగితే చాలు సార్. వెరీ గుడ్. ఇది ఈ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ మెయిన్స్ ప్రిపరేషన్ మనం సపరేట్గా చేయాలని అంటారా? ఈ గ్రూప్స్ ఎగ్జామ్ కానివ్వండి, యూపీఎస్సీ ఎగ్జామ్ కానివ్వండి, రెండు కలిసి ఇంటిగ్రేటెడ్గా చదవాలి. ఇది చాలా పెద్ద డౌట్ అనమాట అందరికీ. ఎస్ సార్, నా ఉద్దేశంలో ప్రిలిమ్స్కి అంటే మనం ఎక్కువ ఫోకస్ చేసేది ఎంసీక్యూ పరంగా ఆబ్జెక్టివ్ పరంగా ఫోకస్ చేస్తాం కాబట్టి ప్రిపరేషన్ మెయిన్స్కి ప్రిలిమ్స్కి డిఫరెంట్గానే ఉంటుంది సార్. బట్ ప్రిలిమ్స్ చేసే టైంలో మనం న్యూస్ పేపర్ చదువుతాము, కరెంట్ అఫైర్స్ చదువుతాము. సో వాటిలో ఏదైనా డేటా మనకి మెయిన్స్లో యూజ్ అయింది అనుకుంటే ముందు నుంచే A4 షీట్స్లో మనం చదివేటప్పుడు ఇప్పుడు రిపోర్ట్స్ గురించి చదువుతాం. సో ఆ రిపోర్ట్ మనకి మెయిన్స్లో కూడా యూజ్ అయింది కాబట్టి ఆ రిపోర్ట్స్ సపరేట్గా రాసుకుండేవాని సార్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అప్పుడు. సో ఒకేసారి మెయిన్స్కి అవుతే ఈ డేటా అంతా నేను మెయిన్స్లో రాసేవాడిని సార్. సో ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో ఓన్లీ డేటా మీద ఫోకస్ చేసి ప్రిలిమ్స్ అయ్యాక ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేసేవాడిని సార్. ఇది నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ప్రిపేర్ అవుతాను నేను, నోటిఫికేషన్ రాలేదు, నోటిఫికేషన్ వస్తుందో రాదో అని మనం నోటిఫికేషన్ వచ్చినాకనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా లేకపోతే ముందు నుంచి స్టార్ట్ చేయాలని అంటారు? ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఇప్పుడు వాళ్ళకి ప్రిపేర్ కావాలని ఉంటుంది, క్రాక్ చేయాలని ఉంటుంది, కానీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? లేదు సార్, ఎప్పుడు ఒక నోటిఫికేషన్ పడాకే చదువుదామంటే ఇప్పుడు కొన్నిసార్లు నోటిఫికేషన్ పడిన 2 monthsకే ఎగ్జామ్ ఇచ్చేస్తుంటారు సార్. సో అప్పటికప్పుడు మనం సిలబస్ కంప్లీట్ చేయాలన్నా చదవాలన్నా మళ్ళీ అప్పుడు మనకి బర్డెన్ అయిపోయింది సార్. ఒకవేళ గ్రూప్ 1 ప్రిపేర్ అయినా లేదా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ నోటిఫికేషన్ పడినప్పుడు కానీ ఎప్పటికి మాత్రం ప్రిపరేషన్లోనే ఉండాలి సార్. ఒకవేళ క్లియర్ చేయాలి అంటే సిలబస్ ముందే కంప్లీట్ చేసుకొని ఒక నోట్ మేకింగ్ ముందే చేసుకొని ఎప్పటికప్పుడు వేరే ఎగ్జామ్స్ అన్న రాస్తూ కానీ ప్రిపరేషన్లో మాత్రం ఉండాలి సార్. ఎప్పటికి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ వద్దాం అనుకుంటే ప్రిపరేషన్ అవ్వదు సార్. ఎప్పటికీ ప్రిపరేషన్ ఏదో ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతా ఉండాలి సార్ రిలేటెడ్వి. ఓకే, నేను కూడా అదే అనుకుంటాను. నోటిఫికేషన్ వచ్చేలోపు వాళ్ళ ప్రిపరేషన్ అయిపోతే రివిజన్స్ చేసుకోవచ్చు. ఎక్కువ రివిజన్స్ చాలా అవసరం సార్ ప్రిపరేషన్కి. సిలబస్ ఎంత త్వరగా కంప్లీట్ చేసి మనం ఎక్కువ సార్లు ఎన్ని రివిజన్లు చేస్తామో అంత గుర్తుంటుంది సార్. ఎందుకంటే ఎవరికైనా ఈ టాపిక్ మర్చిపోవడం అనేది కామన్ సార్ ప్రిపరేషన్ స్టేజ్లో. సో మనకు గుర్తుండట్లేదు, మార్క్స్ రావట్లేదు అని బాధపడకుండా ఎక్కువ రివిజన్లు చేస్తే ఇంప్రూవ్మెంట్ అనేది ఆటోమేటిక్గా కంపల్సరీ ఉంటుంది సార్. సో రివిజన్ మీద ఫోకస్ చేసి కాన్ఫిడెన్స్ ఉంచుకొని మన మీద మనము మార్క్స్ తగ్గినా లేదా గుర్తుండకపోయినా కాన్ఫిడెన్స్ ఉంచుకొని మనం ప్రిపరేషన్ని కంటిన్యూ చేసి అదే కాన్ఫిడెన్స్తో వెళ్తే పాజిటివ్ హోప్తో బాగా రిజల్ట్ ఫేవర్ చేసింది సార్. ఖచ్చితంగా. మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఏమైనా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు, కన్ఫ్యూజ్ అయినటువంటి ప్రశ్నలు ఏమైనా అడిగారా? కన్ఫ్యూజ్ అయిన అంటే ఏం లేవు సార్. అంటే మీ ఇప్పుడు సజెషన్స్ ద్వారా నేర్చుకొని పోయి ఉన్నాం కాబట్టి 1 or 2 questions అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చాయి, కానీ మంచి సిచ్యువేషనల్ బేస్డ్ అడిగారు సార్. లైక్ ఇఫ్ యూ బికమ్ అన్ ఆర్డీఓ, మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేరుస్తారా అంటే లైక్ నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాను కదా, జాయిన్ చేస్తారా అన్నారు. నేను జాయిన్ చేస్తానన్నాను. ఇప్పుడు ఇలా అంటారు కానీ నిజంగా జాయిన్ చేయాలంటే లేదు సార్ జాయిన్ చేస్తానన్నా. ఎందుకంటే లైక్ ఒక ఆఫీసర్ కానీ స్కూల్లో జాయిన్ చేస్తే స్కూల్ ప్రొడక్టివిటీ అవుట్కమ్స్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాయి సార్. ఆబ్వియస్గా స్కూల్ మీద స్పెషల్ ఫోకస్ పెడతారు. సేమ్ కైండ్ ఆఫ్ రిజల్ట్ మిగిలిన స్కూల్స్ కూడా తీసుకురండి అని ఒక ఎగ్జాంపుల్గా ఈ స్కూల్ సెట్ చేయొచ్చు. సో టు సెట్ అన్ ఎగ్జాంపుల్ నేనే ముందుండి జాయిన్ చేస్తాను అని చెప్పాను. మేబీ నచ్చినట్లు నెక్స్ట్ ఫాలోఅప్ క్వశ్చన్ ఏం రాలేదు. ఒకవేళ రాకపోతే జాయిన్ చేస్తావా అంటే లైక్ వెరీ మచ్ సార్, నేను ఇప్పుడు చదివిన గవర్నమెంట్ స్కూల్ ఇప్పటికి కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇండీడ్ ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ వెల్ సార్ మా గవర్నమెంట్ స్కూల్. సో నేను అదే మా ఊర్లో సెటిల్ అవుతాను మేజర్లీ, అక్కడే పోయి అదే స్కూల్లో జాయిన్ చేస్తానని చెప్పాను. సో అది ఒకటి సిచ్యువేషనల్ టైప్ అడిగినట్లు అనిపించింది, బేస్డ్ ఆన్ మై డాఫ్ ఓన్లీ.
నేను అది ముందు అనుకోలేదు, బట్ అక్కడ కొంచెం మంచిగానే సిచ్యువేషన్ తగ్గట్టు ఆన్సర్ చేయగలిగాను. అండ్ నా హాబీస్ మీద ఒక క్వశ్చన్ అడిగారు. వెళ్ళగానే కూర్చోగానే ఫస్ట్ క్వశ్చన్ నా హాబీస్ మీద. నాది షార్ట్ స్టోరీ రైటింగ్ ఇన్ తెలుగు నా హాబీ. సో మ్యామ్ వెళ్ళగానే ఒక స్టోరీ చెప్పండి అన్నారు. సో ఒక పెద్ద స్టోరీని 1 minute చెప్పగలిగాను. మ్యామ్ ఇది రియల్ లైఫ్ స్టోరీస్ నీకు ఇన్స్పైర్ అయ్యి రాశారా, ఎలా రాశారు మీరు అని అడిగారు. మ్యామ్ ఇట్ ఈస్ ఫిక్షన్ ప్లస్ రియల్ లైఫ్ ఇన్స్పైర్డ్ స్టోరీ మ్యామ్ అని చెప్పాను. మాకు చెప్తారా స్టోరీ 30 seconds? ఇట్ ఈస్ లైక్ అంజలి ఈజ్ ద స్టోరీ నేమ్ సార్. హెడ్డింగ్ అంజలి. అంజలి ఒక చిన్న పాప ఒక రిమోట్ విలేజ్లో ఉంటుంది. ఆమెకి జనరల్గా అందరికీ సమ్మర్ హాలిడేస్ ఇష్టం, అయితే ఆమెకి వర్షాకాలం ఇష్టం అనమాట. వాళ్ళ నాన్న ఎవ్రీ ఇయర్ ఆర్మీలో వర్క్ చేస్తుండే వాళ్ళు. ఎవ్రీ ఇయర్ వర్షాకాలంలో ఈమె వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తుండే చిన్నప్పుడు. అది వాళ్ళ నాన్న తెలుసుకున్నాక ఓకే మా పాపకు వర్షాకాలం ఇష్టం కదా, ఆయన సెలవులు వర్షాకాలంకి వచ్చేలాగా ప్లాన్ చేసుకునేవారు. అట్లా ప్రతి వర్షాకాలంలో 5th to 10th class వరకు అట్లా ఎవ్రీ ఇయర్ వచ్చారు. బాగా ఎంజాయ్ చేశారు, లైక్ బైక్లో తిరగడం కానీ. ఎందుకంటే షీ ఈజ్ ద ఓన్లీ చైల్డ్, ఇంకా ఆమె తిప్పేవాళ్ళు లేరు, పక్కన ఎవరు లేరు, మదర్ ఒకటే చూసుకుంటుంటారు కాబట్టి ఫాదర్ వచ్చినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసేది లైఫ్. అట్లా 1 fine వర్షాకాలము ఇంటి బయట వెయిట్ చేస్తుంటారు. వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అడుగుతుంటారు, మాట్లాడుకుంటుంటారు, కన్వర్జేషన్. పక్కన అంకుల్స్ అనుకుంటారు ఈ అమ్మాయి ఎందుకు ఇక్కడ బయట కూర్చొని పైన చూస్తుంది ఇట్లా అని చెప్పని. వాళ్ళ ఫ్రెండ్ అంటారు ఈ అంకుల్స్ నీ గురించి ఏదో కామెంట్ చేస్తున్నారు అది అని చెప్పానంటే, లేదు నాన్న కోసం వెయిట్ చేస్తున్నాను నేను, వస్తారు కదా ప్రతి వర్షాకాలం వస్తున్నట్లుగా అంటారు అనమాట. అన్నప్పుడు ఈ పాప అంటారు మీ నాన్న లాస్ట్ ఆర్మీ వార్లో చనిపోయారు కదా నీకు తెలుసు కదా అంటే, నాకు తెలుసు ఆ విషయము. వర్షం వచ్చిన ప్రతిసారి మా నాన్న వస్తున్నారు కదా, ఆబ్వియస్గా వర్షం వస్తుంది, వర్షంతో పాటు మా నాన్న వచ్చినట్లుగా నేను ఫీల్ అవుతాను, అందుకే వర్షం కోసం ఎదురు చూస్తున్నాను, వర్షం అంటే మా నాన్న అన్నట్లు. సో ఒక సైడ్ వర్షం పడుతుంటుంది, అమ్మాయి ముందుకు వచ్చి ఇట్లా దేశం కోసం ప్రాణాలు వదిలిన ప్రతి ఆర్మీ సోల్జర్స్కి ఈ అంజలి ఘటిస్తుంది అని చెప్పని చెప్తారు. ఒక సైడ్ కన్నీళ్ళు వస్తుంటే వర్షంలో అది కలిసిపోతుంటే ఇద్దరు ఫ్రెండ్స్ హగ్ చేసుకుని ఉంటారు. బాగా చాలా అద్భుతంగా ఉంది. మీకు మ్యాచ్ అయింది, నాన్నగారు కూడా మిలిటరీ కాబట్టి. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవచ్చు ఉదయ్, గవర్నమెంట్ స్కూల్లో చదివి గ్రూప్ 1 క్రాక్ చేయడం గొప్ప విషయం. సో ఇప్పుడు నేను అడిగితే మామూలుగా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంకా ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావచ్చు అని అంటారు మీరు? ఒక 2-3 చెప్తే. మీరు అందులో నుంచి వచ్చారు, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యారు కాబట్టి. సార్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మాకు అప్పుడున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు సార్, ఇప్పుడు స్లోగా బిల్డ్ అవుతుంది, బట్ స్టిల్ ఇంకా చేయాలి సార్. అంటే ఇనిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి దాని మెయింటెనెన్స్ లేక పాడైపోతుంది సార్. క్రియేట్ చేసిన దాన్ని క్రియేషన్ వరకు చాలా బాగా చేస్తున్నారు, మెయింటెనెన్స్ ప్రాపర్గా చేయించాలి. 2 ఇలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి, లేదంటే ఫ్యూచర్లో మీరు ఇలా చేయాలి, ఇంటర్ తర్వాత చేయాలని ఒక అవేర్నెస్ 10th class అయిపోయే టైంలో అట్లీస్ట్ ఒక 2-3 sessions లా క్రియేట్ చేసి అవేర్నెస్ కానీ క్రియేట్ చేస్తే ఫ్యూచర్లో ఏం చేయాలి అన్నట్లుగా. లేదు అంటే పల్లెటూరులో ఉండేవారు 10th వరకు చదివాక ఆపేస్తున్నారు చదువు. ఇప్పుడు నా స్కూల్ ఫ్రెండ్స్ చాలా మంచి వాళ్ళు సార్, బట్ అందరూ 10th తర్వాత ఆపేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు నేను వెళ్ళినా వాళ్ళతో మాట్లాడుతూ బాగా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, వాళ్ళు చదువుకుంటే బాగుండు అనిపిస్తుంది అనమాట. మా ఊర్లో చాలా తక్కువ మంది మా బ్యాచ్లో బీటెక్ చదివిన వాళ్ళు. సో అట్లా అవేర్నెస్ లేక చదువు ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకో థింగ్, ఇట్లా ఫోకస్ స్టూడెంట్స్ ఓరియంటెడ్ టీచింగ్ ఉండాలి. ఇప్పుడు బాగా జరుగుతుంది సార్ ప్రజెంట్. మేము ఉన్నప్పుడు ఎలా అంటే మిడ్ ఇయర్ టీచర్ ట్రాన్స్ఫర్లు అట్లా ఉండేవి. సో వన్స్ టీచర్ వెళ్ళిపోయారు అంటే మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు ఉండేది అనమాట గ్యాప్. నా కేసులో కూడా నేను 10th ఉన్నప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 టీచర్లు లేదు సార్ 10th మొత్తం అకాడమిక్ ఇయర్ అంతా. మిగిలిన 3 సబ్జెక్టుల టీచర్లు ఇవి చదివిపించేవాళ్ళు అనమాట. అట్లా మేము 10th చదువుకున్నాం. సో అవి ఇప్పుడు లేవు, అవి జాగ్రత్త అకాడమిక్ ఇయర్ తగ్గట్టు ప్లాన్ చేస్తున్నారు. అది ఇంప్రూవ్ ఆల్రెడీ అయిపోయింది. నేను అనుకున్న ముందు ఇది లేకుండా ఉంటే బాగుండు అన్నట్లు. అంతే సార్. సుజిత్ మీ ఏజ్ ఎంత? 24 సార్. 24 అంటే 22 అప్పుడు రాశారు ఎగ్జామ్. వెరీ గుడ్. అంటే 2024లో జరిగింది కాబట్టి మీకు ఏజ్ 22 ఉన్నప్పుడే మీరు బాగా రాశారు కాబట్టి ఇప్పుడు రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ డిలే అయింది, ఎలాగో 8 months డిలే అయింది కాబట్టి అది డిలే కాకపోతే 23లో ర్యాంక్ వచ్చేది. అంటే ఇంత చిన్న వయసులో 22లోనే మెయిన్స్ రాయడము, 23లో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడము, 23లోనే క్రాక్ చేసినట్టే ఇంకా. సో 23లో క్రాక్ చేయడం, అది కూడా గ్రూప్ 1 స్థాయి పరీక్షను క్రాక్ చేయడం అంటే గొప్ప విషయం సుజిత్. వెరీ గుడ్, వెరీ రేర్ ఫీట్ ఇంత తక్కువ ఏజ్లో. సో మీకు ఎలా అనిపించింది? ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? ఖచ్చితంగా సంతోషం ఫీల్ అవుతారు, కానీ తక్కువ ఏజ్లో రావడం అనేది గొప్ప విషయం కాబట్టి ఒక స్పెసిఫిక్ ఫీలింగ్ అనేది ఉంటుంది మీకు కానీ మీ చుట్టాలలో కానీ. అని తక్కువ ఏజ్కే కొట్టేశాడు అని ఉంటుంది కదా. సో దానికి సంబంధించి ఏం జరిగింది? నేను రిజల్ట్ వచ్చే టైంకి మా పేరెంట్స్ ఇంట్లోనే ఉన్నాను సార్, హైదరాబాద్లో లేకుండా. ఎట్లన్నా అదొక అదృష్టం అనుకుంటున్నాను. అంటే ఆ సక్సెస్ మీట్ అంటే రేర్ అకేషన్స్, అలాంటి హ్యాపీ మూమెంట్స్ పేరెంట్స్తో పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది.
సో రిజల్ట్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ మధ్యలో ఉండి వాళ్ళ ఆనందము, వాళ్ళ ఫోన్ కాల్స్, వాళ్ళ సెలబ్రేషన్స్, మనకన్నా పేరెంట్స్ ఎక్కువ అచీవ్ చేసినారు. సో వాళ్ళ ఆనందం చూసి మనకి తెలియని ఆనందము, ఓకే మన వల్ల అని ఒక సంతోషం, చాలా హ్యాపీ అనిపించింది సార్. ఆ 2 days ఇంట్లో ఉండడము, వాళ్ళతో పాటు సెలబ్రేట్ చేసుకోవడము, వన్ ఆఫ్ ద మెమరబుల్ మూమెంట్స్. ఇప్పుడు ఇలాంటి ఆనందాన్ని మనం ఎన్ని కోట్ల కొనలేము. ఆ మూమెంట్ మనం ఉండడం కూడా అదృష్టం. అదే సార్, ఆ మూమెంట్స్ లో మనం ఉండడం మన అదృష్టం అని అనుకున్నాను సార్. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ ఏజ్ గురించి ఏమన్నారు? అదే సార్, ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ చేసావు అంటే చాలా కష్టపడి ఉంటావు. బీటెక్ 2023 పాస్ అవుట్ సార్. ఎస్ సార్, పాస్ అవుట్ నుంచి డైరెక్ట్ ప్రిపరేషన్ కి వచ్చాను. ప్రిపరేషన్ నుంచి ఫస్ట్ మెయిన్స్. సో 2023 బీటెక్ అయిపోయింది, 2024 లో మెయిన్స్ రాసేసారు. 2024 ఫైనల్ లో మనం లాస్ట్ ఇయర్ లో మనం ఇంటర్వ్యూ చేసి కొంచెం జూలైలో బాగా వాయిదా పడ్డది. జూలై నుంచి వాయిదా పడింది, జూలైలో ఇంటర్వ్యూ అయింది. సో ఫైనల్గా ఇప్పుడు ఎవరైతే పిల్లలు కొత్తగా అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళకి మీరు ఇచ్చే సలహా ఒక అచీవర్స్ లాగా అంటే వాళ్ళ ఒక మైండ్ సెట్ ఎలా ఉండాలి? వేవరింగ్ మైండ్తో, అంటే నేను నోటీస్ చేసింది ఏంటంటే వేవరింగ్ మైండ్తో ఉంటారు అనమాట, మొండిగా ఉండరు. సో వాళ్ళకి ఏమని చెప్తారు మీరు? సార్ సింపుల్, నేను చాలా చోట్ల చెప్పాను. ఒక విలేజ్ నుంచి వచ్చి నేను గవర్నమెంట్ స్కూల్స్ తెలుగు మీడియం చదివి మళ్ళీ ఇప్పుడు ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాసి నేను అచీవ్ చేశానంటే ఈజీ ఎవరైనా అచీవ్ చేస్తారు. బట్ దీనికి స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి ఉండి ఒక 2 years కన్సిస్టెంట్ ఎఫర్ట్ కానీ పెడితే యూపీఎస్సీ ఆర్ ఏపీఎస్సీ ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో మై ఫైనల్ వర్డ్, ఇఫ్ ఐ క్యాన్ డూ ఇట్ యూ ఆల్సో క్యాన్ డూ ఇట్. నేను చేయగలిగితే మీరు ఖచ్చితంగా చేయగలరు. బట్ ఎఫర్ట్, కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. మీరేం చెప్తారు? నేను వచ్చేసరికి సార్, పేరెంట్స్ సపోర్ట్ ఉన్నప్పుడు మనం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనకున్న ఎఫర్ట్స్ అంతా మనం సిలబస్ మీద ఫోకస్ చేసి హార్డ్ వర్క్ చేయగలిగితే ఒక్కోసారి లక్ ఫేవర్ చేయకపోవచ్చేమో కానీ బట్ హార్డ్ వర్క్ నమ్ముకుంటే ఒకసారి కాకపోయినా నెక్స్ట్ టైం అయినా మనం అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఎస్ సార్ హార్డ్ వర్క్ చేస్తే ఇప్పుడు ఓకే అదృష్టం కొద్ది నాకు ఫస్ట్ టైం లక్ ఫేవర్ చేసింది బట్ లేకపోయినా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కూర్చొని దగ్గర దాకా వచ్చామంటే అందరూ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళే ఉంటారు. సో డిమోటివేట్ అవ్వకుండా అదే మోటివేషన్ ఉంచుకొని హార్డ్ వర్క్ని నమ్ముకుంటే నెక్స్ట్ టైం అన్నా కంపల్సరీ సక్సెస్ అవుతారు. సో ప్రిపరేషన్ని హార్డ్ వర్క్ని నమ్ముకుంటే చాలు సార్, లక్ ఆటోమేటిక్గా మనకు ఫేవర్ చేసిద్ది. మీరేమో ఒక ప్రొలాంగ్ టైం చాలా టైం అశోక్ నగర్లో ఉన్నారు, కానీ వండరింగ్ థింగ్ ఏంటంటే మీకు మళ్ళీ అశోక్ నగర్ మీదే ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగారు. సో ఫస్ట్గా సుజిత్, ఏపీపీఎస్సీలో అశోక్ నగర్ గురించి ఎందుకు అడిగారు ఇంటర్వ్యూలో, అండ్ అశోక్ నగర్ గురించి మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? నాకు ఇంటర్వ్యూకి ఫస్ట్ క్వశ్చన్ అనురాధ మేడం గారు, చైర్మన్ గారు ఫస్ట్ క్వశ్చన్ నన్ను అడిగింది నీ లాస్ట్ 2 years లైఫ్ ఎలా ఉంది, ఛాలెంజెస్ ఏం ఫేస్ చేసావనే ఫస్ట్ క్వశ్చన్ ఎన్కౌంటర్ అయింది. దానికి నేను మేడం నా లాస్ట్ 2 years నా ప్రిపరేషన్లో హైదరాబాద్లో ఇంటికి దూరంగా అందరు రిలేటివ్స్కి దూరంగా ఓన్లీ సింగిల్గా అంటే ఇంత ఇంజనీరింగ్లో నా లైఫ్ ఏమో ఫ్రెండ్స్ మధ్యలో తిరుగుతూ ఎంజాయ్గా చేసేవాడిని. లాస్ట్ 2 years మాత్రం ప్రిపరేషన్లో ఒక్కని స్టడీలో నా క్యాబిన్లో కూర్చొని చదువుకోవడము అదే పెద్ద అంటే ఒక పర్సనల్గా మెంటల్గా చాలా స్ట్రెస్ఫుల్. సో అది ఈ లాస్ట్ 2 years నేను అశోక్ నగర్లో జరిగిందే, నా ఛాలెంజెస్ అవే, పాజిటివ్స్ అవే, అన్నీ అవే మేడం అన్నట్టు చెప్పాను. సో మేడంకి కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా అనిపించి అసలు అశోక్ నగర్ నీ లైఫ్ ఎలా ఉంటుంది, హైదరాబాద్లో ఉండే అశోక్ నగర్ హాస్టల్స్ ఎలా ఉంటాయి, స్టడీ హాల్స్ ఎలా ఉంటాయి, స్టడీ హాల్స్ ఎలా రన్ అవుతాయి, ఎలా చదువుతారు మీరు. సో నాకు ఫస్ట్ ఒక నిజంగా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారా? ఉంటారు సార్, అలానే అడిగారు. నువ్వు ఎలా అంటే ఎంతమంది సీరియస్ ఉంటారు, ఎలా చదువుతారు, క్లాసెస్ ఏమన్నా అక్కడే ఇస్తారా, సో హైదరాబాద్ లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ఓవర్ వ్యూగా కనుక్కొని నన్ను కూల్ చేయడానికి బేసిక్ క్వశ్చన్స్ అడిగి నవ్వుతూ చాలా కూల్ చేశారు సార్. నా ఇంటర్వ్యూ ఫస్ట్ క్వశ్చన్స్ ఒక 5 minutes చాలా హ్యాపీగా ఇలానే సింపుల్ క్వశ్చన్స్ అడుగుతూ అశోక్ నగర్ గురించి అయింది. నా వ్యూ వచ్చేసరికి అశోక్ నగర్ ఇక్కడ అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి సార్. అడ్వాంటేజ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ సర్కిల్, పీర్ గ్రూప్ అనేది చాలా మంచిగా ఫామ్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు నేను నా ప్రిపరేషన్కి వచ్చినప్పుడు నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వచ్చాము. మా సిలబస్ కంప్లీట్ చేసే టైం మేమిద్దరమే గ్రూప్ డిస్కషన్స్ చేసి మేము డిస్కషన్స్ చేసుకొని స్టడీ హాల్స్లో మేము మాట్లాడుకొని సిలబస్ అంతా మేము కంప్లీట్ చేసేసరికి ఇద్దరము కాంపిటీషన్గా హెల్తీ కాంపిటీషన్ చూసుకొని మేము కంప్లీట్ చేసేసరికి చాలా అంటే చాలా ముందు సిలబస్ కంప్లీట్ చేసాము, చాలా ఎఫెక్టివ్గా చేసాము సార్. సో అలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక్కోసారి డిసడ్వాంటేజ్ వచ్చేసరికి కొంతమంది ఎంజాయ్మెంట్ చేస్తుంటారు, వాళ్ళ ప్యాషన్ వేరే దాకా వస్తుంటారు. సో వాళ్ళని చూసి మనం అటు సైడ్ పోకుండా మనం కానీ కొద్దిగా కన్సిస్టెన్సీగా కూర్చోగలిగితే అశోక్ నగర్ని చాలా అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు సార్. ఎక్కువ కాలం అవుతుంటే కొద్దిగా మెంటల్ స్ట్రెస్ అవుతుంటుంది ఆ స్టడీ హాల్లో ఒక్కళ్ళము కూర్చొని, అందుకని కొద్దిగా ఎంజాయ్మెంట్ చేస్తూ ఉండాలి. బట్ మరీ ఎంజాయ్మెంట్ అన్నట్టు కాకుండా
కొద్దిగా మైండ్కి రిలాక్స్ ఇస్తూ చదువుకుంటూ స్టడీల్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ చదివితే చాలా హ్యాపీగా కంప్లీట్ చేయొచ్చు. సో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, దాని పర్పస్ సర్వ్ అయిందా లేదనేది చాలా ఇంపార్టెంట్. సార్. ఉదయ్, ఒక ప్రొలాంగ్ టైం అశోక్ నగర్తో అసోసియేట్ అయి ఉన్నావు. మీ ఇంటి దగ్గర తర్వాత సెకండ్ ఎక్కువసేపు ఉంది అశోక్ నగర్లే అనుకుంటా. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి అశోక్ నగర్, ఇక్కడ చదువుకునే వాతావరణం గురించి మీరేమంటారు? సార్ అశోక్ నగర్ చాలా బాగుంటుంది సార్. లైక్ ఇంత బాగుంటుందంటే 2 yearsలో మనం వెళ్ళిపోకపోతే ఇక్కడే ఉండాలనిపించి అంత బాగుంటుంది. 1 or 2 yearsలో వెళ్ళిపోవాలి ర్యాంక్ కొట్టి, మళ్ళీ ర్యాంకర్ తిరిగి వస్తే చాలా ప్లెజెంట్ ఫీలింగ్. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి అశోక్ నగర్కి వస్తే చాలా డిఫరెంట్ ఫీలింగ్ ఉంది. అదే మనము 2 years కొంచెం టైం వేస్ట్ చేయడం లేదంటే వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ వల్ల ర్యాంక్ రాకపోతే ఇక్కడ వదిలిపెట్టుకోలేము సార్. నాకు తెలిసిన ఫ్రెండ్స్ 10+ years నుంచి ఇక్కడే ఉన్నారు, ఇంకా స్ట్రగ్లింగ్ అనమాట. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక చాయ్ బ్రేకర్ ఉంటుంది, ఆ చాయ్ బ్రేక్ లాగా ఉంటే చాలా బాగుంటుంది. చాయ్ బ్రేకర్స్ మూవీ బ్రేక్ అంత టైం 2.5 hours టైం చాయ్ షాప్స్ దగ్గర గడిచిపోతుంది అనమాట. ఒకవేళ అశోక్ నగర్ని ఎంజాయ్ చేస్తూ చదవాలి అంటే ప్రాపర్ బ్రేక్స్, ఒక 10 minutes ఆఫ్ బ్రేక్, పొద్దున ఒక 10 minutes, సాయంత్రం ఈవినింగ్ ఒక 1/2 hour ఇట్లా పెట్టుకుంటూ కానీ చేస్తే అశోక్ నగర్ మనకు ఖచ్చితంగా ర్యాంక్ ఇచ్చే పంపిస్తుంది సార్. ఎందుకంటే ఇక్కడ నుంచే అశోక్ నగర్ హైదరాబాద్ నుంచి వెళ్ళిన ర్యాంకర్స్ ఎక్కువ మంది ఉన్నారు తెలుగు స్టేట్స్లో. సో నా సజెషన్ లేదంటే నా ఎక్కువ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఎక్కువ రోజులు ఉండకుండా ఒక 2 yearsలోకి వెళ్ళిపోయేటట్లు ర్యాంక్ తెచ్చుకొని వెళ్ళిపోతే తిరిగి అశోక్ నగర్ మనల్ని చాలాసార్లు పిలుస్తుంది ర్యాంక్ వస్తే. ఒకవేళ ర్యాంక్ రాకపోతే మనకి ఆ మెంటల్ ప్రెషర్, ఆ సస్టైనబిలిటీ, వేరియస్ అదర్ ప్రెజర్స్ ఫ్రమ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇవన్నీ ఫేస్ చేసి ఇక్కడ ఉండడం అనేది చాలా బర్డన్ సార్. సో వెళ్తే 2 yearsలో వెళ్ళిపోవాలి. చాలా చాలా బాగా చెప్పారు. అంటే హైదరాబాద్ అనేది మనం భౌగోళికంగా డివైడ్ అయ్యామే తప్పించి మానసికంగా డివైడ్ అవ్వలేదు. సో తెలుగు ప్రజలకు ఎప్పటికీ హైదరాబాద్లో రిజల్ట్ ఓరియంటెడ్ ఉంది. కానీ చాలా చక్కని మాట ఏమని చెప్పారంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా అశోక్ నగర్ నుంచి వెళ్ళిపోవాలి, అదే పనిగా ఇక్కడే ఉంటే ఇక్కడే ఉండాలనిపిస్తుంది. సో మన పర్పస్ సర్వ్ అయిందా కదని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సుజిత్ అండ్ థ్యాంక్ యూ ఉదయ్.